నొప్పి తెలియకుండా బాదుడు దిశగా రైల్వే శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రైల్వే ఛార్జీల పెంపు 26వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నారు. సబర్బన్ను నెలవారీ సీజన్ టిక్కెట్లకైతే ఏ ప్రాబ్లం లేదు. 215 కిలోమీటర్ల లోపు వాటికి ఏ ప్రాబ్లం లేదు. సాధారణ ప్రయాణాలకు కూడా మినహాయింపు. అంటే ప్యాసింజర్ల వీటికి ఏం ప్రాబ్లం లేదు. మిగిలిన వాటిపై కిలోమీటర్కి 1 నుంచి 2 పైసలు చొప్పున పెంపు. సాధారణంగా మనం లాంగ్ జర్నీలకు వెళ్తుంటాం. ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతికి, హైదరాబాద్కి, బెంగళూరుకి, విశాఖపట్నానికి వెళ్తున్నాం. అబౌట్ 200 కిలోమీటర్సే. దాంట్లో ఒక పైసా కిలోమీటర్కి పడితే 200 కిలోమీటర్కి 200 పైసలు. అప్పుడు అది మనం లెక్కేసుకుంటామంటే రూ. 20, 30 మనకు తెలియదు కూడా. అసలు ఇప్పుడు ఛార్జీలకు సంబంధించి టికెట్ రేట్ ఎంత గుర్తుందంటే ఆవిడ గుర్తు కూడా ఉండదు. కాబట్టి లాంగ్ జర్నీల్లో ప్లస్ అది కూడా రూ. 30, రూ. 50 పెద్ద లెక్క తెలియదు. దగ్గరలో పక్కన ఉన్నటువంటి ఊరికి రూ. 10 టికెట్ అకస్మాత్తుగా రూ. 12, రూ. 15 అయిందంటే కనుక సామాన్యుడు పేదవాడు బలవుతాడు. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకోటి రైళ్లల్లో ఛార్జీలు నన్ను అడిగితే అన్నిటికంటే చాలా చాలా తక్కువ. ఆర్టీసీ బస్సుల కంటే చాలా చాలా తక్కువ. కాబట్టి ఆ రూట్లో పెద్ద భారం ఫీల్ కారు కాబట్టి నిశ్శబ్దంగా వేశారనమాట.